అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఎస్ సార్. పుల్లారావు గారు ఇక మేడిగడ్డపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు అవుట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక మరోసారి కొత్తగా ఇవాళ కమిటీ పేరిట కూడా కొత్త నాటకం ఆడుతుందంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే మనం చూడవలసింది ఏంటంటే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇలాంటి బాడీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళన్నీ అయిపోయాక వచ్చి ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? మీరు కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి. ఎన్డీఎస్ఏ డ్యామ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఒక తప్పు ఏమిటంటే ఏ గవర్నమెంట్ ఉండినా ఈ టెక్నికల్ ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి, డిజైన్ క్లియర్ చేయించాలి, అక్కడ ఎక్స్పర్ట్స్ని తేవాలి. అది ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. పబ్లిక్ సొమ్ములు ఖర్చు పెడతాం, తప్పు నిర్ణయాలు తీసుకోవటం ఇది ఒక విచారమైన పరిస్థితి. ఇక్కడ మేదిగడ్డ పేదే చెప్పామంటే ఇంక ఇండియాలో ఎక్కడ లేదు. ఇండియా అన్ని చోట్ల ఉంటుంది. ఇది ఏమవుతుందంటే డిజైన్ తప్పుగా వాడుతున్నారు, లొకేషన్ తప్పుగా చేస్తున్నారు. అదేదో కట్టుకుంటా ప్రజల సొమ్ము లక్షల కోట్లు అన్ని చోట్ల ఖర్చు పెట్టేస్తారు. అందుకనే వేస్ట్ అయిపోతుంది. తప్పకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది చాలా వరకు కొన్ని సెక్షన్స్ డిమాలిష్ చేయాలా, మొత్తం డిమాలిష్ చేయాలా, అది ఇంకా నెక్స్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ నిర్ణయం చేస్తారు. వాళ్ళు ఫైనల్ కాదు. కానీ మీరు ఈ ప్రివెంటివ్ యాక్టివిటీ ఏం లేదా వీళ్ళకి? ఏం చూడరా? మా దగ్గరికి పోలీస్ కంప్లైంట్ వస్తేనే మేము లేస్తాం, మా పోలీస్ స్టేషన్ ముందర మర్డర్ జరిగినా మేము ఏం చేయమన్నట్టుగా ఉన్నది ఇది. అందువల్ల ఇది కొంచెం మనం అన్ని విధాలుగా చూడాలి. మన సిస్టమ్ ఏంటి? భారతదేశంలో ఎన్నో డ్యామ్స్ కట్టాం. పెద్ద డ్యాములు దాదాపు 100 నుంచి 200 ఉన్నాయి, బిగ్ డ్యామ్స్ భారతదేశంలో. అవన్నీ సేఫ్గా ఉన్నాయా ఏంటి? ఈ డిజైన్ ఇప్పుడు చాలా ఆలోచించవలసి వచ్చింది. మనం ఒక మేదిగడ్డ మీద చూస్తే తప్పకుండా కండెమ్ చేయాలి. ఆ రోజు 2019లో ఎప్పుడో స్టార్ట్ చేశారు అనుకుంటా. ఇది ఎలా చేశారు ఏంటి? ఏ ఎక్స్పర్ట్స్ క్లియర్ చేశారు? మెయింటెనెన్స్ ఫాల్టా లేకపోతే కన్స్ట్రక్షన్ ఫాల్టా, అప్రూవల్ ఫాల్ట్, ఇవన్నీ చూడాలి. కూడా ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. కానీ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే డ్యామ్స్ సేఫ్గా ఉంటాయి. ఒక డ్యామ్ పగిలిపోతే నీరుతో ఉన్నదంటే కింద లక్షల మంది కొట్టుకుపోతారు. ఆ నీరు ఒక సునామీ లాగా వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఒక 10 మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది వాటర్. ఒక 200 అడుగు 300 అడుగు డ్యామ్ వాటర్ వచ్చేసి పగిలిపోతుంది. ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అది మాత్రం తప్పకుండా ఎంక్వైరీ చేయవలసింది ఏంటంటే గవర్నమెంట్లో ఎవరు ఆఫీసర్లు, చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు సంతకం పెట్టారో వాళ్ళ కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది కదా. మాకేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి అంటే ఇలాగా. వాళ్ళకి ఆ ఇరిగేషన్ సెక్రటరీ ఎవరో ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసరు, వాడికి ఎంతో జీతం, హోదా, హుందా అంతా ఇచ్చి వాడి నెత్తి మీద పెట్టుకుని తిరిగితే వాడిని చేయకుండా కూర్చుంటే ఇలాగా. ఇవన్నీ మీరు కొంచెం డీప్గా మనం వైడ్గా ఆలోచించాలి. ఒక వ్యక్తి తప్ప అవ్వచ్చు, మిగతా ఈ సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? సెక్రటేరియట్ ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? అది మనం ఎంక్వైరీ చేయవలసింది. అంటే ఒక మిస్టేక్, ఒక తప్పు జరుగుతూ ఉంటే అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరో అడ్డం రారు. మనకెందుకు అని అది వచ్చింది. మీకు తెలుసో తెలీదు, ప్రతి ఆఫీసరు ఫైల్ మీద ఒక గెజిటెడ్ లెవెల్ పైన ఆయన రిమార్క్స్ రాసినప్పుడు స్పష్టంగా క్లియర్గా రాయాలి. రాయకపోతే ఇబ్బందులకు వస్తాయి. మీ అందరికి తెలుసు, 10-15 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసరు గుప్తా అని మంచి వ్యక్తి, కోల్ మినిస్ట్రీ ఢిల్లీలో ఆయన సెక్రటరీగా ఉన్నాడు. ఇలాగే కోల్ స్కాండల్లో ఆయన అబ్జెక్ట్ చేశాడు. కానీ రూల్ ప్రకారంగా 2 సార్లు అబ్జెక్ట్ చేయాలి. 2 సార్లు జైలుకి వెళ్ళాడు ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ. సో ఇది మీరు మేదిగడ్డ పొలిటికల్గా ముఖ్యమంత్రి చూస్తారు, కరెక్ట్. కానీ మిగతా వాళ్ళు ఏంటి? ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేశారు. ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్? సెక్రటరీ ఇరిగేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆ ఇరిగేషన్, ఒక 10 మంది రెస్పాన్సిబిలిటీ పీపుల్ ఉన్నారు కదా డిజైన్ చేసిన వాళ్ళు. ఏంటి క్వాలిటీ కంట్రోల్? ఎవరు చూడలేదా? వదిలేశారా? అవన్నీ చాలా సీరియస్గా ఆలోచించాలి.
ఇది ఒక వ్యక్తి ఆయన చేశాడు, ఆయన చెప్పాడండి మాకు సంతకం అంటే మిగతా వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారంగా డ్యూటీ వాళ్ళది ఉన్నది. ఏ సివిల్ సర్వెంట్ని ఎవరు డిస్మిస్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళు నిజం రాయాలి ఫైల్స్ మీద, మంత్రులకి వాళ్ళకి నిజం చెప్పాలి. సో తప్పకుండా ఎక్కడో లోటు జరిగింది కదా, మొత్తం కాంప్రిహెన్సివ్గా ఎంక్వైరీ చేయాలి. ఒక టాప్ చేస్తే కుదరదు. ఎస్ సార్. పుల్లారావు గారు, మరి ఇప్పటికే ఆ రిపోర్టు వచ్చి నెల గడిచినప్పటికీ కూడా ఇంకా ముందడుగు వేయడం లేదు అని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా దానికి దక్కట్టుగా ప్రశ్నించింది. మరి పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా సిద్ధం చేస్తారంటూ కూడా ప్రశ్నించింది. అయినప్పటికీ చేసేదేమీ లేక ఇక పునరుద్ధరణకు కూడా సర్కార్ సిద్ధమవుతుందంటారా? సర్కారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఎక్స్పర్ట్ రిపోర్ట్ వచ్చాక అది వెంటనే అదంతా కరెక్ట్ అని తీసుకోరు. దీని మీద కూడా ఎక్స్పర్ట్స్ కమెంట్ చేస్తారు. ఆ రిపోర్ట్ని స్టడీ చేయాలి. ఆ రిపోర్ట్ రాసిన వాళ్ళు ఎలా రాశారు, ఏం రాశారు, వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారా, వాళ్ళు తప్పులు చెప్తారు. వాళ్ళ క్యాల్కులేషన్స్ కూడా తప్పు ఉంటాయి. మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. నిన్న ఈలాన్ మస్క్ ఒక పెద్ద రాకెట్ పంపించాడు. అది పేలిపోయింది కదా, మార్స్కి వెళ్ళవలసింది, కొన్ని $బిలియన్స్ ఖర్చు అయింది. అంటే ఆ ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ తప్పు క్యాల్కులేషన్స్ వేశారు కదా. సో ఇది స్టడీ చేస్తారు. ఈ రిపోర్ట్ స్టడీ చేసి ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు డిస్కస్ చేస్తారు. సో వెంటనే ఆ రిపోర్ట్ వచ్చేసింది, పడగొట్టేద్దాం. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చారు అంతే. ఆ రిపోర్ట్ ఇక్కడ స్టడీ చేస్తారు, మిగతా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారు, అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఇది పెద్ద తప్పు జరిగినప్పుడు గబగబా కప్పెట్టేయటం కష్టం. ఆ పెద్ద తప్పును సరి చేసుకోవటం చాలా టైం పడుతుంది. రిపోర్ట్ రాసినవాడు ఎందుకు రాశాడు, ఎలా రాశాడు, బాగానే రాసాడా, చేయొచ్చా, చేయలేవా, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఆప్షన్స్ ఉన్నాయా, అది పడగొట్టేయాలా, అది ఎరగొట్టేయాలా, ఇంకేమన్నా మనం చేయగలవా, అవన్నీ ఆలోచించాలి. లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్, ఇది గవర్నమెంట్ సొమ్ము, మనం చాలా లైట్గా తీసుకుంటున్నాం. గవర్నమెంట్ సొమ్ము ₹1 మీరు లంచంతో దొరికినా, ₹1 దొరికినా ఒకటే శిక్ష. ఉద్యోగం పోతుంది, తర్వాత జైలు వస్తుంది. సో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆప్షన్స్ ఏంటి, తొందరపడిపోయి రిపోర్ట్ వచ్చేసింది వెంటనే వెళ్ళి ఉండవు. అదర్ సైడ్ ఎవరి మీద మీరు అలిగేషన్స్ చేశారో కరెక్ట్ ప్రాసెస్ లేకపోతే కోర్టుకి వెళ్తారు, స్టే చేస్తారు, ఇంక 10 సంవత్సరాల వరకు బయటికి రాదు. సో ప్రాసెస్ ఉన్నది. ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. అది చేసేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎస్. పుల్లారావు గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇక్కడ ఏపీకి సంబంధించి వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది మనకు తెలుసు. అది ఇప్పటికే ఆ కేసులో కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు, హైకోర్టు దాకా కూడా వెళ్తున్నారు. అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ జరుగుతుంది. అయినప్పటికీ నిందితులు ఎవరనేది బయటకు మాత్రం రావడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇటు కసిరెడ్డికి విచారణ కూడా చేస్తున్నారు అధికారులు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం అయితే చెప్పట్లేదు. మరి చివరికి ఆధారాలు చూపించడంతో కూడా నిన్న కసిరెడ్డి విచారణలో కొంత నోరు విప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈసారైనా అసలు నిందితులు ఎవరు, ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి అందించారనే దాని గురించి బయటపడొచ్చు అంటారా? తప్పకుండా సీరియస్ ఎంక్వైరీ ఉంటే బయటపడతారు. ఎంక్వైరీ నాన్ పొలిటికల్ ఎంక్వైరీ ఉండాలి. నాన్ పొలిటికల్ అంటే రాజకీయంతో మిక్స్ అయిన కాఫీ లాగా కాకుండా ప్యూర్ ఎంక్వైరీ. బయట ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఏంటి, ఒకటి ఏ వ్యక్తులు చేశారు, సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది. మీకు ఇందాక చెప్పాను, సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది. ఆ ఎక్సైజ్ కమిషనర్ ఏం చేస్తున్నారు, పడుకున్నాడా, ఫైనాన్స్ సెక్రటరీ నిద్రపోయాడా, ఇవన్నీ ఆ సేల్స్ ట్యాక్స్ కమిషనరు ఎవరు కన్సర్న్ వాళ్ళకి తెలియదా, వాళ్ళు కూడా చేతులు చాపి శుభ్రంగా జోబులు నింపుకున్నారా, అని చూడాలి. మీకు ఇందాక చెప్పింది ఏంటి, మీద కింద కరెక్ట్, తప్పు జరిగింది. ఒక వ్యక్తి వల్ల కాదు కదా, ఒక వ్యక్తి కలం వల్ల కాదు కదా, చాలామంది ఉంటారు. దీంట్లో ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఆఫీసర్స్ తప్పుడు మనుషుల్లో నేను అంటలేదు, నిశ్శబ్దంగా ఉన్నారా అది చూడాలి. తప్పు జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశం అంతా అల్లరవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్సైజ్ కమిషనర్ వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఫైల్ లేదు, ఇదేదో రాసాం, వద్దని చెప్పామని తప్పుకున్నారు. మేము ఈ కొత్త సిస్టమ్ పెట్టొద్దు, ఢిల్లీలో పాడైపోతుంది రెవెన్యూ, రాశాం. సో తప్పుకున్నారు. వాళ్ళు ఎవరు జైలుకి వెళ్ళలేదు కదా. ముఖ్యమంత్రి వెళ్ళాడు, డిప్యూటీ సీఎం వెళ్ళాడు, తర్వాత మన తెలంగాణ పాలిటీషియన్స్ కూర్చున్నారు, పెద్ద పెద్ద ధనవంతులు ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి కూర్చున్నారు, ఏడ్చారు, ఇవన్నీ మనం చూసాం కదా. ఎందుకు ఆఫీసర్స్ ఎస్కేప్ అయ్యారంటే ఫైల్ మీద రాశారు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో మనం టార్గెట్ ఎవరు అని పెట్టుకొని వెళ్తే ఫెయిల్ అయిపోతారు.
నిజమేంటని ఎంక్వైరీ చేస్తే ఆఫీసర్స్ రోల్ ఏంటి? తర్వాత అలాంటి ఎంక్వైరీస్లో ఆఫీసర్స్కి ఎవరికైనా వచ్చి అప్రూవర్ అయిపోతాను, నీకు ఇమ్యూనిటీ ఇస్తామంటే అంతా చెప్తాను నేను. సో అప్రూవర్ సిస్టమ్ భారతదేశంలో లేదు. అప్రూవర్ అంటే అతను వచ్చేసి ఎస్ నేను కూడా దీంట్లో లాలోచి అవ్వాను అంటే ఓకే నువ్వు నిజమంతా చెప్పు నేను క్షమిస్తున్నామంటారు. ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి కేసులు వస్తాయి. అందరినీ ముంచేస్తానంటే ట్రూత్ రాదు. ట్రూత్ వచ్చేటప్పటికి ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా, ఈ ఆఫీసర్లు ఉంటారా పోతారా ఎవరు చెప్పలేం కదా. 10 సంవత్సరాలు ఎంక్వైరీ జరిగితే 10 సంవత్సరాలు కేసు ఉంటే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోతారు. సో మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఈ క్విక్ ఎంక్వైరీ నిజం కావాలి, దీని వెనకాల అసలైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ ఆఫీసర్స్ ఏం చేశారు దీంట్లో? అప్రూవల్ ఇచ్చారా ఇవ్వలేదా? ఏం రాశారు? ఆఫీసర్స్కి ఇమ్యూనిటీ ఇచ్చి రివార్డ్ చేస్తాం మాకు చెప్పండి అంటే బయటకు వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చాలా స్కిల్గా చేయాలి. మన భారతదేశంలో చట్టాలు మార్చాలి. ఎలా చట్టాలు మార్చాలంటే అప్రూవర్ స్టేటస్ ఇవ్వగానే ఒకటి ఇమ్మీడియట్గా నిజం చెప్పేస్తాను. రెండోది గిల్టీ అడ్మిట్ చేసుకుని నేను నిజమే ఇదంతా తప్పు చేశా, నేను 2,000 కోట్లు దొబ్బేసా, నేను ఈ డబ్బు ఇచ్చేస్తా, చిన్న శిక్ష ఏంటని అమెరికాలో చెప్తారు, 3 నెలల్లో కేసు అయిపోతుంది. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు, జైల్లో పంపిస్తారు, కేసు లేదు. అవి లేదు కదా మన దేశంలో సిస్టమ్. సో ఇన్వెస్టిగేషన్స్ ఎలాగవుతాయి? ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వారు కోర్టుకి వెళ్ళి స్టే తెస్తారు, 3 నెలలు 6 నెలలు గడిచిపోతుంది. ఈ విషయం మర్చిపోతారు. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడున్నదంటే భారతదేశంలో ఎంక్వైరీ చేసే సమయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో తొందరగా అవ్వాలంటే ఎలాగ మనం ప్రూఫ్స్ తెచ్చుకోవాలి? ఎవరిస్తారు ప్రూఫ్? అంటే ఎవరైనా గిల్టీ పార్టీయే దాంట్లో కూడగట్టిన దొంగే ఇస్తాడు నిజం. ఇలా చేసామని ఇలా చెప్పేస్తే అయిపోయింది. ఆ సిస్టమ్ లేదు భారతదేశంలో. ఆ సిస్టమ్ లేనంత వరకు అసలైన వ్యక్తి బయటికి రాడు, రెండో వ్యక్తి రాడు, ఎవరో ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలస్యం అవుతే కేసు తర్వాత అందరూ మర్చిపోతారు. ఎస్ పుల్లారావు గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇక కాళేశ్వరం విషయంలో కూడా అటు విచారణ అనేది కొనసాగుతుంది. త్వరలో జూన్ 5న కూడా ఇందులో ఇప్పటికే కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే హరీష్ రావు కూడా కేసీఆర్తో ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కూడా భేటీ అయ్యారు. మరి అంతకుముందు విచారణకు హాజరయ్యే ముందు కూడా మీడియా ముందు ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. మరి ఈ ప్రజెంటేషన్లో ముఖ్యంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉందంటారు? 2 ఉన్నాయి ప్రభుత్వాల్లో, జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అంటే 2,500 సంవత్సరాలు పెట్టి వచ్చే లాటిన్ మాట. నేను పని మీకు చేశా గవర్నమెంట్లో ఉండి, మీరు నాకు డబ్బు ఇచ్చారు, అది క్విడ్ ప్రోకో. చేసినందుకు డబ్బు ఇచ్చారు. క్విడ్ ప్రోకో అంటే డబ్బులు తీసుకోకుండా నేను నిర్ణయం తీసుకుని తప్పు నిర్ణయం తీసుకుంటే చేసేదేం లేదు. మీరు ఎప్పుడు ఎంక్వైరీలో, నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ తీసుకొస్తున్నా, డబ్బు తీసుకున్నారా, ఎక్కడికి వెళ్ళింది, డబ్బు ఇచ్చారా లేదా? డబ్బు ఇవ్వకుండా తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. తీసుకుంటే నేను తప్పు చేశాను అంతే, డబ్బు తీసుకోలేదు, నా తప్పు, నా నిర్ణయం తీసుకోమన్నావు, తీసుకున్నా, తప్పు అయింది. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే కాళేశ్వరం అయినా ఏదైనా ఈ జూన్ 5th వచ్చే మీటింగ్ అయినా కేసీఆర్ గారు వెళ్ళారనుకోండి, అది మంచిది. ఓపెన్గా ఆయన చెప్తాడు. లేకపోతే ఏదో దాక్కుంటున్నాడు, అది వస్తుంది. కాబట్టి ఆయన చాలా బాగా మాట్లాడతారు. కాబట్టి వెళ్ళి మాట్లాడి నేను నిర్ణయం తీసుకున్నా, ఎక్కడైనా నేను డబ్బు కోసం తీసుకున్నానా, లేకపోతే తప్పు నిర్ణయం చేశానా, మిస్టేక్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా, ఏ దారి మీద వెళ్తారు, చేశానంటే ఇంకేం ఉండదు. మీరు క్విడ్ ప్రోకో డబ్బు తీసుకోలేదో, నేను తప్పు నిర్ణయం చేశాను అంటే అయిపోయింది, ఏం లేదు. గవర్నమెంట్లో చేసేదేం లేదు. తప్పు నిర్ణయం తీసుకున్నందుకు జైలుకి పంపించేది లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ నిర్ణయానికి మీరు ఏమన్నా బ్రైబ్స్, కరప్షన్ చేశారంటే అది సీరియస్. అది ప్రూవ్ చేయకుండా తప్పు చేసేది నిర్ణయం అంటే తప్పు చేసేది అంతే, ఏమవ్వదు. అది మీరు ప్రూవ్ చేస్తారా? వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నదా? ఎవరు డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ పట్టిపోయారు, ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు, ఆ రూట్, మనీ రూట్, డబ్బు రూట్, అది చూడాలి. అందువల్ల మీరు ప్రతిసారి ఏం చూస్తారు, ఏసీబీ
యాంటీ కరప్షన్ బ్యూరో ట్రాప్ చేసినప్పుడు అది గది బయట దాక్కుని ఉంటాడు ఇన్స్పెక్టర్. డబ్బు ఇవ్వగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆ డబ్బు లాగేసుకుని చేతులు నీళ్ళలో ముంచుతారు. ఎంత డ్రామా చూస్తారు కదా, ఈ డ్రామా చూస్తారు కదా. సో ఇప్పుడు ఎవరైతే కాళేశ్వరం మీద కేసీఆర్ని అటాక్ చేస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేయవలసింది మనీ రూట్, డబ్బు డబ్బు రూట్. లేకపోతే ఆయన నేనేదో చేయాలని చేశా, మంచి తప్పు చేస్తే ఏంటి, తప్పు నిర్ణయం అయితే తప్పు నిర్ణయం చేశాను, ఖండించండి, నేనేమి కరప్షన్ చేయలేదంటే ఫినిష్. సో అది మీరు చూడవలసింది. జూన్ 5 ఏమంటారంటే అదే అంటాడు ఆయన. ఆయన అక్కడికి వస్తే నేను ఈ నిర్ణయాలకు తీసుకున్నా, ఈ నిర్ణయాలు ఎలా చేస్తే ఒక్కోసారి తప్పు అయింది నా, అది ఆ ఇంజనీరింగ్ కంపెనీ దానిలో ఏదో తప్పు అయింది అంతే అంటాడు. అది చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. వాచింగ్ స్వతంత్ర.